హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రయాగరాజు యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా పండగ వాతావరణం ఉంది. ఇంకానా 1 వీకే కదా అయింది. చుట్టూ వెళ్తుంటే టెంపుల్స్ అలాగా పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మేము వెళ్ళిన రోజు పంచమి అనేసి, అంటే హోలీ అప్పుడు పంచమి చాలా నిష్టగా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ యొక్క అరేంజ్మెంట్స్ ప్రయాగరాజు యొక్క ఇది మటుకు చరిత్రలో నిలిచిపోయింది. అంత బాగా అరేంజ్ చేశారంటే అంత ఆర్గనైజింగ్ చేయాలంటే బాబాయ్ ఎన్ని కోట్ల మంది వచ్చారు, ఎంత బాగా చేశారంటే అది మాటలో చెప్పే అంత ఇది ఉండదు. వాళ్ళకి ఎంత ప్లేస్ అండి, చూస్తుంటే మనం అబ్బా అటువంటిది మంచి, నాకు ఎంత ఇష్టమో ఆ గొడవస్, ఆ మనుషులు నడవడం అంతా అబ్బా ఎంత బాగుండేదో. చాలా చాలా బాగుంది అది, నిజంగా రియల్. నేను మర్చిపోలేను. ఇటువంటిది చేయగలరో లేదో కూడా నాకు అసలు తెలియదు. ఈ యొక్క గంగా దగ్గర సరస్వతీదేవి స్టాచ్యూ ఉంటుందండి. ఆ స్టాచ్యూ దగ్గర కానీ ఉంటే మనకి అటు సైడ్ అంతా వెళ్ళడానికి చాలా బాగుంటుంది. త్రివేణి సంగంకి తర్వాత వచ్చి ఇటు సైడ్ అంతా మనకి టెంపుల్స్ అంతా ఈజీగా ఉంటుంది. ఆ యొక్క సరస్వతీదేవి స్టాచ్యూ దగ్గరే మెయిన్ పాయింట్ అది. ఇదిగోండి, ఇదే సరస్వతీదేవి స్టాచ్యూ పాయింట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందండి. థ్యాంక్ యూ.